నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా పెద్దతుంబలం మండలం అనవాల్ గ్రామంలో నివసిస్తున్న విజయ్ అనే అబ్బాయిని పొలం సమస్య గురించి చితకబాదిన బాధితులు. ఆనవాల్లో నివసిస్తున్న రామాంజనేయులు, వీరన్న, తిక్కయ్య, నారాయణ, ముల్లయ్య, రామలింగయ్య, మునిస్వామి, శంకర్ బాబు గతంలో అన్నదమ్ములు కలిసి పొలం కొనడం జరిగింది. ఆన్లైన్లో పేరు చూపించకపోవడంతో పొలం అమ్మిన విజయ్ పై దాడి చేశారు. అలాగే అతని బైక్ లాక్కోవడం జరిగింది. ప్రస్తుతం విజయ్ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాకు న్యాయం చేయండి సార్ అంటూ వేడుకుంటున్న విజయ్ వాళ్ళ అన్న రాజు. ఊర్లో మీరు బొగ్గుని వేసి చూసాం. మళ్ళీ ఊర్లో సార్ నా పేరు రాజు, అనవాళ్ళు గ్రామం. పొలం వల్ల గలడు సార్. పొలం అంటే వాళ్ళకి పొలం అమ్మనే అప్పుడు అది ఆన్లైన్ వాళ్ళకి కిలో పొలం అమ్మినాం. ఇల్లు ఇచ్చిన ఇల్లు కానీ అమ్మినాం. ఏం సార్, ఇల్లు అమ్మినా కానీ వాళ్ళ పేరు మీద నష్టపరం రాకన్నా కానీ మా అమ్మ పేరు మీద పడుతుంది నష్టపరం. అయిన వల్ల మా తమ్ముడు అలా ఊరికి పోయింటే ఇప్పుడు అప్పటి నుంచి గలడు పొలం వల్లే. నా కొడుకుని ఎద్దులు కట్టేసిపోయింటే బండి ఆ ఇంటికి మా తమ్ముని పాత ఇంటికి ఇడిచికేసి వాళ్ళ ఇంటికి ఇట్లు పోవాలా, మా ఇంటికి ఇట్లు తిరగాల రస్తా. వాళ్ళ ఇంటికి రైట్ సైడ్, మా ఇంటికి అలా భూ సైడ్ తిరగాల. రోడ్ ఒక్క రోడ్ పోయేదేమి ఆడ ఇట్లా ఇట్లా సీట్లతో ఆడ పోయేటప్పుడు ఎదురు కట్టేసి బండి వేసుకొచ్చేటప్పుడు ఆడ కాసం కాసి కూర్చుని కాసి మన కొట్టుకనే బండి పారిపోయినాడు. తిక్కయ్య, ఉలుగయ్య, రామాంజనేయులు, ఏం సార్, మునిస్వామి, పెద్దలింగన్న, శంకర్ బాబు, రాజశేఖర్, వీరన్న, ఏం సార్, అందరు కలిసి కడక వాళ్ళ కొడుకుని మళ్ళీ వాళ్ళ అప్పని చంపడం రాజుగారిని. మళ్ళీ నేను వాళ్ళకి చేను ఆన్లైన్ లో ఎక్కలేదు సార్. చేను మరి ఒప్పుకుని వాళ్ళు ఈ కొడుకు ఇట్లా పెడితే చేను ఎక్కి ఆన్లైన్ లో ఎక్కి వెళ్ళరు కదా. ఆడపిల్ల మీద కేసు పెడితే చిన్న మనిషి ఏమ్మా వాడు నాకు తమ్ముడు ఉక్కునే ఇంట్లో వాగిలేసి కేసి సిక్కేరని కేసి ఉక్కునే కంప్లీట్ ఇచ్చారు. పెద్దమ్మకి రాత్రి సాయంత్రం 4 గంటలప్పుడు ఇక్కడ గలట జరగలేదు. మా అన్నదమ్ములే. అది ఏమన్నా కూర్చొని పోయి మాట్లాడకూడదు సమస్య చెప్పచ్చు. అదే పొలం గురించి అదే మేము ఏమో మాట్లాడకచ్చి చెప్తాం. అప్పటి నుంచి పొలం గురించి లేదు. వీటి సారాలు వచ్చి వీటిగా రాసుకుపోయినారు సార్. రాజు.